ధర్మవరం పట్టుచీరలు తయారీదారులు వ్యాపారస్తుల సభ్యులందరికీ నా నమస్కారములు. ఈరోజు ఈ వీడియో ఎందుకు పెట్టాల్సి వస్తుందంటే, గత సంవత్సరము జూలైలో ధర్మవరం పట్టణంలో మనం ఒక ర్యాలీని భారీగా మన వ్యాపారస్తులంతా కలిపి చేయడం జరిగింది. అందుకు కారణాలు ప్రతి ఒక్కరికి తెలుసు. దాని తర్వాత జరిగిన పరిణామాల్లో మనమంతా కలిసికట్టుగా ఒక అసోసియేషన్ని తయారు చేసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. అందుకు అందరికీ ధన్యవాదములు. వచ్చే నెల 4/8/23 తారీఖుకి సంవత్సరం పూర్తి అవుతుంది కాబట్టి ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడిగా నా నుండి జరిగిన ఎన్నో కార్యక్రమాల్లో జయాలు అపజయాలు, కష్టాలు బాధలు దుఃఖాలు కూడా నాతో పాటు వ్యాపారస్తులు కూడా అనుభవించడం జరిగింది. ఇప్పుడు నేను అధ్యక్షుడిగా అయినా కానీ నాకైతే నేను చేసిన కార్యక్రమాల్లో తృప్తినివ్వడం లేదు. ఎందువల్లంటే నేను చేసిన ఈ యొక్క వ్యాపారస్తులకి ఉన్న సమస్యలు తొలగించడంలో పూర్తిగా నేను ఫెయిల్ అయినానని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. ఎందువల్లంటే ఒక అసోసియేషన్ కార్యవర్గం అయితేనేమి, వ్యాపారస్తుల వరకు అయితేనేమి పూర్తిగా అసోసియేషన్ని సద్వినియోగం చేయలేదని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందువల్లంటే అది వ్యాపారస్తుల్లో ఉన్న వీక్నెస్, భయమో, లేదంటే అసోసియేషన్ పట్ల ఉన్న వ్యతిరేకత, ప్రేమో అర్థం కావడం లేదు. కాకపోతే ఎన్నో సమస్యలున్న ఈ సందర్భంగా మీ మద్దతు లేకుండా అసోసియేషన్ అనేది ఏ యొక్క కార్యక్రమము చేయడానికి ముందుకు నడవదని చెప్పేసి నా అభిప్రాయము. ఈ మధ్యకాలంలో షాపింగ్ మాల్ అనేటువంటిది అది కూడా పెద్ద సమస్య అయింది. ఈరోజు రీటైల్ వ్యాపారస్తులు, ధర్మవరం పట్టణానికి సంబంధించిన వాళ్ళు అయితేనేమి, మన పట్టుచీరల వ్యాపారస్తుల రీటైల్ వ్యాపారస్తులు అయితేనేమి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరి గత 10-12 రోజులుగా ఈ యొక్క రీటైల్ వ్యాపారస్తులు కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒక విషయాన్ని కూడా తెలిపినాము, షాపింగ్ మాల్ పట్ల ఒక ధర్నా నిర్వహిస్తాము, ఆ షాపు మూసివేస్తామని. మరి అంతకుముందు కొంతమంది కూడా ఈ విషయంలో మాట్లాడడం జరిగింది. ఏదేమైనా మాట ప్రకారం ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను తీర్మానం చేసుకున్నాను.